నమస్కారం. తీన్మార్ మల్లన్న అరెస్టు సంచలనం సృష్టిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈరోజు ఉస్మానియా వేదికగా పోరాటాల పురిటిగడ్డ పైన ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చాలామంది వక్తలు, చాలామంది ప్రజాస్వామికవాదులు తీన్మార్ మల్లన్న అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు శంకర్ అన్న ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏంది అసలు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిరు? అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు? దొంగ అరెస్ట్, అది దొమ్మిడి అరెస్ట్. అంటే అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా సిద్ధమవుతామని వాళ్ళ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. అసలు పీడీ యాక్ట్ పెడితే ఎట్లా ఉంటుంది? తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్లనే లోపటేసామని చెప్పుకొస్తా ఉన్నారు కదా. ఫస్ట్ పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతాడో ముఖ్యమంత్రి, ఆయనకు సలహాలు ఇచ్చే సన్నాసులు వీళ్ళు తెలుసుకోవాలి. పీడీ యాక్ట్ ఏంటి, దాన్ని ఫుల్ ఫామ్ ఏంది, డెఫినేషన్ ఏంది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత పీడీ యాక్ట్ పెట్టాలి. అంతే తప్ప కానీ అడ్డగోలుగా వీటికి పీడీ యాక్ట్ పెడతా అంటే తెలంగాణ సమాజం ఊకోదు. ఆడ న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఊకోదు. కర్రు కాల్చి ఎడబెట్టాలనో గాడ పెడుతుంది. తీన్మార్ మల్లన్న అరెస్ట్ మొత్తానికి ఏ విధంగా చూస్తున్నారు? దొంగ అరెస్టు ఆ సెక్షన్లకు వాల్యూ లేదు, ఆ కేసులకు వాల్యూ లేదు. అన్ని దొంగ సెక్షన్లు పెట్టి ఒక 307 లేకపోతే స్టేషన్ బెల్లే వస్తాయని 307 పెట్టి లోపల 307 తీన్మార్ మల్లన్న మీద పెట్టారు. అసలు దాడి జరిగిన రోజు వాస్తవానికి క్యూనిస్ మీద దాడి చేసింది బయట వాళ్ళు వచ్చి, అంటే సరే అది బీఆర్ఎస్ గూండాల నాయకులు అనేది చెప్పుకొస్తా ఉన్నారు. దాడి చేసింది వాళ్ళు. అసలు మల్లన్న అక్కడ లేనేలేడు. సరే సుదర్శన్ మీద ఏదో అనుమానంగా కొట్టిరు అని అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తీన్మార్ మల్లన్న మీద 307 పెట్టడానికి కారణం ఏంటంటారు? ఆయనని ఇరికేయాలనుకున్నారు. ఆయనని ప్రభుత్వము తన బిడ్డ సారా అవినీతి మీద వస్తున్న కథనాలను ఆపడానికి కోసం ఒక్కరిని పనిష్మెంట్ చేస్తే ఇంకోళ్ళు దారికి వస్తారు అనే ప్రణాళికబద్ధంగా వేయరు. 25 మంది గుండాలు వచ్చిండ్రు. తిన్నదరగక ఈ గుడ్డెనుగలకు గులాంగిరి చేసేటోళ్ళు. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? తీసుకోరు. నాదే రాజ్యం, నాదే రాజకీయం, నాదే కదా. అంటే పోలీసులు ప్రజల కోసం ఉన్నారా, ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ నాయకుల కోసం ఉన్నారా? పోలీసులు ప్రజలకు రక్షకులు కాదు, భక్షకులు తయారైనరు. ఇట్లాంటి కొంతమంది ప్రజలను భక్షించడానికి కోసం కంకణం కట్టుకున్నారు. వీళ్ళకు నేను చెప్తున్నా ఏంటంటే, వీళ్ళకు మనుషులైతే మానవత్వం ఉంటే సరే, చట్టం న్యాయం ధర్మం తర్వాత వీళ్ళకు మనుషులై మానవత్వం ఉంటే ఏ కేసు పెట్టాలి, ఏ కేసు పెట్టద్దు, వీడు ఎందుకు చేస్తుండు, ఎవరి కోసం చేస్తుండని ఆలోచించాలి. ఎందుకంటే ఇలా మేము తిన్నది అరగక ప్రశ్నిస్తలేము, ఒళ్ళు బలిసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేము, చేసిన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాం. అయినా ఒంట్లే కాలుతుంది, కింద మండుతుంది. మరి విధానపరంగా మీరు విమర్శించినప్పుడు విధానపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. ఇంత మరీ ప్రశ్నించేటోళ్ళ మీద ఇంత ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ముందుగా ఇలా కాకి డ్రెస్ వేసుకున్నోడు ప్రశ్నించలేడు, డాక్టర్ కోట్ వేసుకున్నోడు ప్రశ్నించలేడు, టీచర్ డ్రెస్ వేసుకున్నోడు ప్రశ్నించలేడు. వీళ్ళందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. దానికి మీరు స్వాగతించాలి. ఇలా ఏదో నీ ట్రాన్స్ఫర్ కోసమో, ప్రమోషన్ కోసమో, డిప్యుటేషన్ కోసమో, నీ బిడ్డ హైదరాబాద్లో ఉండడానికి కోసమో ఇలా నువ్వు నేర్పిస్తుండ్రు. లోపల పెట్టుడు ఎట్లా, హింస పెట్టుడు ఎట్లా, దాడులు చేసుడు ఎట్లా, ఇలా మీ రాజకీయం చేసుడు ఎట్లా నేర్పిస్తుండ్రు. మరి మీ ద్వారా నేర్చుకున్న వాళ్ళము మేము పెడితే ఎట్లుంటుంది చెప్పుర్రి. ఇది వద్దు, ప్రజాస్వామ్యం ఇది వద్దు. ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే బరాబరి తల వంచుతాం. మేము తప్పు చేయం, తల వంచుతాం. కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి చిల్లర రాజకీయ నాయకులకు బూట్లు నాకుతా అంటే సమాజం చూస్తుంది. 6 నెలలే ఉంది దగ్గర. ఆఖరికత్తే తీన్మార్ మల్లన్న గింతులోని గింత వేసినావు. పీడీ యాక్ట్ చేస్తే ఎంత అవుతాడు? నీ తలదంతాడు. ఆహా, ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో. ఇవద్దు. అరెస్ట్ జరిగిన రోజు సురేష్ యాదవ్ కానీ చాలా మంది నాయకులు పోయి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగితే ఎక్కడ ఉన్నారు మల్లన్న అడిగితే అసలు పోలీసులు ఎంత ఘోరంగా అంటే నూకేశ్వరు మొత్తం తీసి డిక్కిలేయరని వాళ్ళ మాటలు ఎలా వస్తుంది. ఇంకోటి ఏమన్నాడంటే ఎస్ఐ, నేను కూడా ఆ వీడియో మేడిపల్లి SHO ఏమన్నాడంటే, నా పరిధిలో లేదు, ఇది పైనుంచి వచ్చింది అన్నాడు. అయ్యా, నువ్వు
ఆ ఏరియాకి సిఐవి, అది నీ జ్యూరిడిక్షన్, నిన్ను దాటి ఎట్లా వచ్చిందా? రేపు ఇదే మాట కోర్టు అడుగుతుంది, రేపు ఆ కేసు కొట్టుడు పోతుంది, నీ మీద సివిల్ డిఫర్మేషను లేకపోతే క్రిమినల్ డిఫర్మేషన్ వేస్తే పరిస్థితి ఏంది చెప్పు? నువ్వు ఇవాళ ఆడుంటావు, రేపు ఇంకొక ఆడుంటావు, పోయేది నీ ఫ్యామిలీ కదా. ఎందుకు ఇబ్బంది పడతారు మీరు? తప్పు చేస్తే ఎస్ మీ పరిధిలకు లోబడి చెయ్యండి, మేమే స్వాగతిస్తాం. చట్టం ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 ప్రకారం నోటీస్ ఇవ్వమంటుంది. అసలు నోటీస్ ఇవ్వడం కాదు, పోలీసులు డ్రెస్ కాకుండా మఫ్టీలో వచ్చి ఎత్తుకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇలా ఒకటే చెప్తున్నా నేను, సుదర్శన్ గౌడ్ వీడియో చూసి ఒక్కటే చెప్తున్నా నేను, ఇవాళ లైసెన్స్డ్ గుండాలు టాస్క్ ఫోర్సు, ఎస్ఓటి, పోలీసు, లైసెన్స్ లేని గుండాలు, ఈ గుడ్డెని కిందులు ఉన్న గుండాలు, వీళ్ళు లైసెన్స్ లేని టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ కార్యకర్తలు వీళ్ళు ఏమైనా ఎవడన్నా క్వశ్చన్ చేస్తే, టీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని జైలు వేస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని జైలు వేస్తారా? ఆంధ్రోడ్ వేస్తేనే ఏం చేయలే నన్ను, ఎంట్రీగా ఈయన వేస్తే ఎన్ని రోజులే? 4 రోజులు ఉంటా. కోర్టు చూస్తే ఊకుంటుందా? చేతితోటి కొట్టాలని చెప్పుతోటి కొడుతుంది. నేను క్రిమినల్నా, గుండానా, డెకాయిడ్నా, ఉగ్రవాదినా? నా మీద ఏ కేసులు పెట్టాలో ఈ ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. పెట్టిన కేసులు నిలబడతాయా లేదా అనేది ఆ న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది, ఆ రాజ్యాంగం డిసైడ్ చేస్తుంది. నీ రంకు నేను బయటకు వచ్చినాక నీ రంకుని బొంకు చేస్తా నేను. ప్రశ్నించే గొంతుకల మీద ప్రగతి భవన్ నుంచి ప్లానింగ్ చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు, బయట జరుగుతూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? బరాబరి. అసలు నాకున్న సమాచారం మేరకు తీన్మార్ మల్లనని కాళ్ళు చేతులు ఇరుగొట్టాలి, లేదా ఏదన్నా ఒక 6 నెలలు ఏదైతే ఉందో మంచాన పడిపోయే పని చేయాలని అనుకున్నారు, లేదా చంపాలనుకున్నారు, అనుకునే వచ్చిండ్రు. ఇదంతా ప్రగతి భవని వేదిక అడ్డాది. అంటే ప్రశ్నిస్తే చంపుతారంటారా? చంపుతారు, ఎందుకంటే అధికారం ఉంది కదా. మరి ఈ ప్రశ్న లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఇవాళ చంపుతారు అనే దానికి నిదర్శనం ఏంటంటే, టీ న్యూస్ ఆఫీస్ మీద దాడి జరిగిందని కాల్ చేస్తే 2.5 కిలోమీటర్ల ఉన్నారు రానోడు, ఇవాళ ఆడెవడో సాయి కుమార్ గౌడు బాగా తిని పొట్టేలు లెక్క బలిసి పోషమ్మ మీద తొడగొట్టినట్టు పోయిండు. పోయినోనికి ఏదో దెబ్బలు తగిలినాయని వాళ్ళే క్రియేట్ చేసి, వాళ్ళే వివిధ రకాల సెక్షన్లు పెట్టి వాని కంప్లైంటే తీసుకున్నారు. మరి ఇక్కడ ఎవడయ్యా అంటే అంత పోలీసు వాళ్ళే సాక్ష్యం. అంటే ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎట్లున్నది అంటే, రాజకీయ నాయకుల బూట్లకు ఊడిగం చేసే రకంగా ఉన్నది. ఇది మంచోళ్ళు ఉన్నారు, లేదంటలేను, అందరు పోలీసు వాళ్ళని తప్పుపట్ట, కానీ కొంతమంది ఏం చెప్తే అది వినే బానిసలు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం, ఈ బానిసగిరి వద్దు, మేము ప్రశ్నించేదే మీకోసం. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నాము సోషల్ మీడియాలో పెడుతుంటే కేసీఆర్ చెప్తా అన్నాడు, ఒక లంగా సోషల్ మీడియా శుద్ర విద్య చేసుకుంటా తప్పుడు ప్రచారాలు చేస్తామని కేసీఆర్ చెప్పుకొస్తా ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి లంగా సోషల్ మీడియాను చూస్తే నీ లాగెందుకు దడుస్తుంది? కేసీఆర్ చెప్పాలి కదా, నువ్వు ఆ కేసీఆరే చెప్పాలి సమాధానం. నా లాగెందుకు? క్షణంలో ప్రపంచాన్ని యుట్టొస్తుంది, నీ నకరాలు నాటకాలన్నీ ప్రపంచానికి చూపిస్తుంది. ఎన్ని రోజులు ఆపుతావు? చెప్పినాం కదా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేము అని ఈ గడ్డ మీదకి వెళ్ళి చెప్పినాం. నీ రంకును ఎన్ని రోజులు బయట పెట్టుడు మాకు ఎలాగపోతే రేపు తెలుస్తుంది. తెలిసినాడు ఏం చేస్తావు? మొత్తానికి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? తీన్మార్ మల్లన విషయంలో కానీ ప్రశ్నించే గొంతుకుల మీద ఇప్పుడు మైపాల్ యాదవ్ కానీ, మీరు కానీ, తొలివెలుగు రఘు కానీ, కాలోజీ టీవీ కానీ, ఏదో వేరే టీవీ వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయంట. ఎస్, నేనేమంటున్నా అంటే, తెలంగాణలో ఉన్న అన్ని మీడియాలని వరంగల్ వేదికలో 10 మీటర్ల లోతు పాత్ర పెడతా అన్నాడు. ఈయన బిడ్డకో ఆపత్తి రాగానే అగో మీడియా మాట్లాడతలేదు, మీడియా అమ్ముడు అయింది అని రంకేశం వేసి బొంకు చేస్తుండ్రు. ఇలా అదే మీడియాని మరి నువ్వు దొక్కుతున్నావు. నీ సంగతి ఏంది? 5 ఏళ్ల కాలం నీది, 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 6 నెలలే కదా. అమాస పున్నం అవుతుంది, పున్నం అమాస అవుతుంది, ఏమవుతుంది? ఇప్పుడు పోలీసుల ద్వారా క్యాంపస్లో ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఒకసారి రాగో గడ లైవ్ కెమెరాలు పెట్టి పోలీసు వాహనం పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమాల సొంటిది పోలీసు వాళ్ళకి రావడానికి భయపడుతుండే. అట్లాంటిది ఆడ డబ్బా పెట్టిండ్రు, ఈడ వెహికల్ పెట్టిండ్రు. ఎవడెవడు పోతుండు, ఎవడెవడు వస్తుండు. ఎక్కడి విషయం అన్నా టక్కన సీఎంకు పోదు, కానీ ఇక్కడి విషయం మాత్రం టక్కన సీఎంకి పోతుంది. ఎందుకంటారంటే ఈడంటే ఈడ ఉద్యమం లేచిందనుకో ఆడ పాయింట్ తడుస్తుంది,
సో ఆ పాయింట్ తడవద్దంటే ఈడ ఉద్యమాన్ని అని చేయాలి. ఏం ఆపుతావు? 1,00,000 మంది పోలీసు వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది, మేము నిరుద్యోగులం 30 లక్షల మంది, రిజిస్టర్డ్ మందిమే 30 లక్షలు. అర్థమైందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసే సరిపోతే మరి ఇంకొక 1,00,000 ఎట్లా ఆపుతావు? అవన్నీ బంద్ చేయి. ఫస్ట్ ప్రజల మనసు గెలువు, మంచి పరిపాలన ఇవ్వు, మంచి మన్నన పొందు. ఇవాళ ఇంట్లే ముఖ్యమంత్రి నీకు చెప్పేది, ఇవాళ ఇంట్లే రేపు మంట్లే. మన పాపం మన ఘోష ఎదుటోనికి ఎదుటోళ్ళ పాపం ఘోష మనకు తలగద్దు. గుర్తుపెట్టుకో. నువ్వు చూడు, నువ్వు చేసిన పాపాలు, నీ కుటుంబం చేసిన పాపాలు, ఇలా నీ కుటుంబం మొత్తం ఢిల్లీ గల్లీలల్లో తిరుగుతుంది మీరు చేసిన అవినీతి. అర్థమైందా? దాన్ని ఎవడైనా ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినోని స్వాగతించు. నీ బిడ్డని తప్పు చేస్తే లోపలికి పోతుంది, తప్పు చేయకపోతే బయట ఉంటుంది. నిప్పు లెక్క అని నిరూపించుకో. అది కానీ మంత్రాంగాన్ని యంత్రాంగాన్ని ఢిల్లీ గల్లీలల్లో ఏమైనా బానిసగిరి చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైనా. సరే చూద్దాం తీన్మార్ మల్లన్న అరెస్ట్ విషయంలో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం.